మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేసి ద్వితీయోపదేశకాండం మోషే రాసిన 5 పుస్తకాల్లో ఒక పుస్తకం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడి ఉండుట చూచి నీకు భయపడుదురు. హల్లెలూయా. టైటిల్ రాసుకోండి, అంశం రాసుకోండి. ఎవరికి ఎవరు భయపడుతున్నారు నీకు తెలుసా? ఎవరికి ఎవరు భయపడుతున్నారో నీకు తెలుసా? ఇది హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్ కొంచెం అర్థమయ్యేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చదవండి మళ్ళీ ఆ వచనం మైక్లోనే. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఆమేన్, హల్లెలూయా. భూ ప్రజలందరూ ఎవరిని చూసి భయపడతారట? యెహోవా నామములో ఎవరైతే పిలువబడ్డారో వారిని చూసి పిలువబడని వారు, దేవుణ్ణి ఎరగని వారు, నాస్తికులు, నామకార్థస్తులు, అన్యులు, విగ్రహారాధికులు, రకరకాల ప్రజలు నిన్ను చూసి భయపడుదురు. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు నీతో నాతో నువ్వు భయపడే రకాన్ని కాదు. తర్వాత చెప్తారు అనుకున్నా. అదే 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 వచ్చారు, దగ్గరికి వచ్చారు. మనం ఎవరం? భయపడే రకం కాదు, భయపెట్టే రకం. ఆమేన్. నేను అనట్లేదండి బాబు, మళ్ళీ మీరు ఏదో ఊహించుకునేరు. దేవుడే చెప్తున్నాడు. యెహోవా చేత పిలువబడిన నిన్ను చూసి భూ ప్రజలందరూ నీకు భయపడతారు. ఆమేన్. దేవుడేమో ఇతరులు నిన్ను చూసి భయపడేటట్టుగా దేవుడు మనల్ని ఉంచితే, మనం ఇతరులను చూసి, చెప్పండి, మనం ఇతరులను చూసి భయపడుతున్నాం. తప్పు కదండి. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటంటే మనల్ని చూసి శత్రువు భయపడాలి. శత్రువు అనగానే, అవును పాస్టర్ గారు, మా ఇంటి పక్కన అస్సలు మామూలుగా లేదయ్య గారు, మీ ఇంటి పక్కన ఉన్న శత్రువు గురించి చెప్పడానికి నిలబడలేదు ఇక్కడ. ఆమేన్. నిన్ను భయపెట్టే శత్రువు ఒక అపవాది. నిన్ను భయపెట్టే శత్రువు నీ శరీరం. నిన్ను భయపెట్టే శత్రువు నీకున్న రోగాలు. నిన్ను భయపెట్టే శత్రువు నీకున్న అప్పులు, సమస్యలు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. హల్లెలూయా. ఎరికో గోడలు ఎందుకయ్యా అంత స్ట్రాంగ్గా కట్టారు? ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా?
కొన్ని గోడలు చాలా విస్తారంగా గట్టిగా స్ట్రాంగ్గా కడతారు ఆ కాంపౌండ్ మీద. ఇంకా కొన్ని గోడల పైన ఈ పెంకులు లాంటివి, గాజొప్పులు లాంటివి కూడా పెడతారు. ఇంకా కొంత డబ్బులున్నోళ్ళు అయితే కరెంటు కదా అలాగా పెడతారు. ఎరికో గోడలు ఎందుకు అంత విస్తారంగా అంత వెడల్పుగా కట్టారు? బైబిల్ చరిత్రలో ఎరికో గోడలకు మించిన విస్తారమైన గోడలు మనకి కనపడవు. కానీ ఎరికో గోడలు అంత పటిష్టంగా కట్టడానికి, మూసివేయడానికి ఒక కారణం ఉంది. ఎవరి భయము చేత ఎరికో గోడలు అలా కట్టబడ్డాయి అంటే నీ భయమే. ఎవరి భయం? చదివారు కండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి భయం? ఇశ్రాయేలీల భయము చేత ఎరికో గోడలు అలాగా కట్టారట. అంటే ఇశ్రాయేలీలు అనగానే ఎరికో ప్రజలు కూడా భయపడుతున్నారు. ఆమేన్. కానీ ఇశ్రాయేలీలు దేన్ని చూసి భయపడుతున్నారు? చెప్పాలి. దేవుడేమో మనల్ని ఏ స్థాయిలో పెట్టాడంటే భయపెట్టే స్థాయిలో ఉండరా బాబు అంటే మనమేమవుతున్నాం? భయపడిపోతున్నాం. శత్రువుకి మనం భయపడకూడదు, అపవాదికి నువ్వు భయపడకూడదు. అదెందు బాబా, ఎందుకు భయపడకూడదు? రోజు శ్రమలే. ఈ మధ్య బ్రతిలో ఆడుకుంటున్నాం. ఏంటి? ఈ మధ్య బ్రతిలో ఆడుకుంటున్నాం. దేవుని కాదు, అపవాదిని బ్రతిమలాడుకుంటున్నారట కొంతమంది. దండం పెడతాను, మొక్కుపడేదంటే చెప్పమ్మా. చికెన్ పెట్టమంటవా? బిర్యానీ పెట్టమంటవా? పట్టు చెరుగుని అలా దండం పెడతా పోమ్మా. ఏం చేస్తే పోతావమ్మా? ఎవరిని? అపవాదిని బ్రతిమలాడుతున్నాం. ఈరోజు నేను చెప్తాను, నీ దమ్మేంటో చెప్తా. ఈరోజు నీకే స్టామినా ఉందో, అపవాదికి ఏ స్టామినా ఉందో చెప్తా. ఈరోజు నువ్వు చదువుతావా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం త్వరగా. ఇవి రాబోవు వాటి ఛాయే గాని, ఇది రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అది వినయాసక్తుడై దేవతా ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి చూడని వాటిని గూర్చి. కొలస్సీ 2:17-15 చదవండి. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసేదను. ఆయన ప్రధానులలో అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపవాది ఏ స్థితిలో ఉన్నాడో చెప్తున్నాడు. అపవాది ఎవరయ్యా అంటే నిరాయుధుడు. ఏంటండి? నిరాయుధుడు. అర్థమైందా? లాంగ్వేజ్ అర్థమవుతుందా? నిరాయుధుడు అంటే ఆయుధము. చెప్పాలి, ఆయుధం లేనివాడు. ఎవరు? అపవాది ఆయుధం లేనివాడు. ఇప్పుడు 10 మంది మన మీదికి ఒక్కడికైనా, మన 10 మంది ఉన్నాం, ఒక్కడు వస్తున్నాడు అనుకోండి, ఏ చేతిలో ఏమి లేకుండా వచ్చాడు అనుకోండి, అరే మా అమ్మగా దండం పెడతారు బాబు, వెళ్ళిపోరా, నీకేం కావాలంటే అది ఇస్తానంటామా? చెప్పండి. అనం. ఎందుకు? వాడి దగ్గర ఎటువంటి ఆయుధం లేదు. ప్రైజ్ ది లార్డ్. అపవాది యొక్క హిస్టరీ చెప్తున్నా ఈరోజు. నిన్ను భయపెడుతున్న సైతాను యొక్క చరిత్ర చెప్తున్నా ఈరోజు. ఓ చిన్నదానికి పెద్దదానికి భయపడిపోయి కలవరపడిపోయి దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన శక్తిని, దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన ధైర్యాన్ని, దేవుడు నిన్ను ఏ స్థాయిలో పెట్టాడో దాన్ని మరచిపోయి భయపడిపోతూ ఉన్నాం. ప్రియమందుని బిడ్డలారా, యెహోవా చేత పిలవబడిన నిన్ను చూసి
లోకులు ఏమవుతారట? భయపడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎరికో గోడలు ఎందుకయ్యా అంత పటిష్టంగా కట్టారు అంటే ఇశ్రాయేలీల భయం ఉంది ఎరికోస్తులకి. ఎవరి భయం? ఇశ్రాయేలీల భయం. అందుకేనేమో భయపడ్డట్టుగానే ఏం జరిగింది? ఇశ్రాయేలీలే దాన్ని ఏం చేశారు? స్వాధీనం చేసుకున్నారు. హల్లెలూయా. అపవాది నిరాయుధుడు. ఆయుధం లేని వాడిని చూసి ఎందుకు భయపడతావు? కత్తో బొడలో తుపాకీ ఉంటే పక్కకెళ్ళి షాట్కెళ్ళి దాక్కుంటాం. వాడి దగ్గర ఏ ఆయుధం లేదమ్మా తమ్ముడు, వాడి దగ్గర ఏ ఆయుధం లేదు. కానీ నీ దగ్గర ఉన్న ఆయుధం చెప్పనా? సర్వాంగ కవచం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా తగ్గినాయి, ఆమేన్లు తగ్గినాయి అమ్మా. హల్లెలూయా. ఏం తగ్గినాయి? రూపాయి ఇస్తానమ్మా, గట్టిగానే చెప్పండి. ఒక్కొక్క హల్లెలూయాకి కొంప తీసి నోట్స్ పెట్టుకొని రాసేసుకుంటారేమో. ఒకటోసారి, రెండోసారి అని ప్రార్థన అయినాక గేట్ కాడ నిలబడతారా? అన్న ఇన్నిసార్లు చెప్పానని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయుధం లేనివాడు. 1, 2 రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద. ఎక్కడా? మీ కాళ్ళ క్రింద. ఎక్కడా? దేవదూతల కాళ్ళ కింద, దేవుని కాళ్ళ కింద. ఎవరి కాళ్ళ కింద పెట్టాడట? మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. 1 అపవాది ఎవరు? మీరు ఎక్కడికో పోమాకండి, అయిపోదు. ఇంట్లో వండిన చికెన్ ఆడిపోదు, మటన్ ఆడిపోదు, బిర్యానీ మీ వందనాలమ్మ, అది ఆడిపోదు. ఇక్కడ ఉండండి కాసేపు. హల్లెలూయా. అపవాది 1 నిరాయుధుడు. 2 మీ కాళ్ళ క్రింద అన్నాడండి. షాలోమ్ మినిస్ట్రీలో ఉన్న విశ్వాసుల కాళ్ళ క్రింద చిత్తక దొక్కమని పెట్టాడు. కొట్ట జబ్బలు గట్టిగా. హల్లెలూయా. సరిపోలేదండి బాబా. మీ శత్రువు నీకు నిద్ర పట్టకుండా చేసినోడు ఏదన్నా ప్రమాదం జరిగితే ఎలా ఉంటుంది? బయటికేమో అవునా పాపం వీడికి ఇట్టే కావాలా, ఇట్టే జరగాల అన్న మనసులో. హల్లెలూయా. అరే సైతాను గారిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? పాస్టర్ గారి కాళ్ళ కింద కాదండి, మీ కాళ్ళ కింద పెట్టాడు. కాళ్ళ కింద నలిగిపోతున్న దాన్ని చూసి మనం ఏమవుతున్నాం? చెప్పండి. ఒరే దావీదా, నువ్వు బాలుడురా, నువ్వు బాలుడివి. వాడు చిన్నప్పటి నుంచో యుద్ధాభ్యాసం చేసిన వాడంటే దావీదు అంటాడు. వాడి ఎన్ని రకాల వేషాలు వేసుకొని వచ్చినా వాడి సంగతి నాకు తెలుసు. హల్లెలూయా. ఈడాడే ఎన్ని వేషాలు వేసుకొని వస్తేనే అపవాది సంగతి తెలియదా మనకి? తెలుసు. నువ్వు బాలుడు అంటే దావీదు అంటాడు, ఏంది ఎట కనబడుతున్నా? ఓ సోచి నేను సింహాన్ని చంపినోడిని. కొట్ట చెప్పలు గట్టిగా. హల్లెలూయా. ఏంది మాట్లాడుతున్నావు రాజుగారు? నేను ఏం చేశానో తెలుసా? సింహాలు అని రాయాలి అక్కడ. సింహాన్ని చంపాను, ఎలుకబంటిని చంపాను. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజే దావీదుకి అర్థమైపోయింది, శత్రువును చూసి నువ్వు భయపడితే అది నిన్నేం చేస్తుంది? భయపెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎలా కనబడుతున్నాడంటే చిన్నవాడిగా, బాలుడిగా కనబడుతున్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడంటే సైతానుగాడి యొక్క తంత్రాలు కుయుక్తులన్నీ నాకు, అది కూడా ఉంది ఇక్కడ. చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం.
యోహాను రాసిన 3వ పత్రిక. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. కొట్టు చప్పట్లో హల్లెలూయా చెప్దామా? యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడట? చెప్పట్లే గట్టిగా. అపవాది క్రియలను, అపవాది తంత్రాలను లయపరచుట కొరకే యేసుక్రీస్తు. మరి ఇంతకు యేసుప్రభు వచ్చాడండి? అయ్య బాబా, మా ఇంటికి రాలేదు అయ్యారు, అందరి ఇళ్ళకి వెళ్ళాడు. మా ఊరు రాలేదు అయ్యారు. మా ఇంటి ఎదురు నిన్నగాక మొన్ననే నమ్ముకుంది, ఆ ఇంటికి కూడా పోయాడు యేసయ్య. మా ఇంటికి రాలేదు అయ్యారు అంటావా? నువ్వు పుట్టక ముందే వచ్చాడు ఆయన. మనం భూమి మీదకి రాకముందే వచ్చాడు. దేనికోసం వచ్చాడట? అపవాది యొక్క క్రియలను లయపరచుటకు. హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వాని క్రియలు నీ మీద పనిచేయవో, వాని తంత్రాలు నీ మీద పనిచేయవో, వాడి కుయుక్తులు నీ మీద పనిచేయవో. ఎందుకు? యేసయ్య వాని క్రియలను ఏం చేశాడు? లయపరిచాడు. సపోజు వాడు ఏదో నీ ఇంటి మీదకి ఏదో చేయాలని, నిన్నేదో చేయాలని, ఏ రోగమో కలిగించాలని వస్తున్నాడు అనుకోండి, అవి ఫలించవట. ఎందుకు ఫలించు? అపవాది క్రియలను లయపరచటానికి. ఒకటి, సైతానుగాడు తంత్రాలు పనిచేయవు నీ మీద. 2, వాడిని నీ పాదాల కింద పెట్టి త్రొక్కమని చెప్తున్నాడు. 3, నిరాయుధుడు. చెప్పండి, నిరాయుధుడు. ఈ 3 అపవాది గురించి రాయబడ్డది. ఇంకొకటి కూడా చెప్తా. పునరుద్ధాన సందర్భంలో అంటాడు, వాని కోరలు ఏం చేశాడంట? కోరలు ఓడబెరికాడు, ఇరగొట్టాడంట దేవుడు. హల్లెలూయా. వాడు నిన్ను తినలేడు. చెప్పండి, ఆ నిన్ను తినలేడు, ఏమీ చేయలేడు. ఒరే సౌలా, నువ్వు ఆకారాన్ని చూసి భయపడుతున్నావు, నువ్వు గొలియాతును చూస్తున్నావు. నేను గొలియాతులో ఉన్న అపవాదిని చూస్తున్నాను. వాడి శాస్త్రాలు నాకు తెలుసు. వాడు ఏ రూపంలో వస్తాడో తెలుసు, ఏ కలర్ వేసుకొని వస్తాడో నాకు తెలుసు, ఎలా ప్రవర్తిస్తాడో నాకు తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచే చూస్తున్నా. వాడి తంత్రాలు మంత్రాలన్నీ నాకు ముందే తెలుసు. నువ్వు భయపడుతున్నావు, నేను భయపడను. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా చేత పిలువబడిన నిన్ను చూసి అనేకులు జనులు భయపడుదురు. హల్లెలూయా. అమ్మ, మనం భయపడితే అపవాది ఏం చేస్తుంది? చెప్పట్లా, భయపెట్టిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పట్లా, ఇంకా హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలంగాణలో ఒక సామెత ఉంది, బండచాటున కుంటివాడు అని. ఏ సామెత అండి? తెలంగాణలో బండచాటున కుంటివాడు. వాడు బండచాటున ఉంటాడు. ఆకారం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. వాడు వచ్చేపోయే వాళ్ళందరినీ ఆ సందులో, ఆ టర్నింగ్లో, ఆ బండచాటును కూర్చుంటాడట. అటుగా వచ్చే వాళ్ళందరూ, నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ ఇచ్చిపోతేనే, లేదా నేను చంపేస్తా అంటాడట. హల్లెలూయా. వాడి ఆకారానికి, వాడి గాంభీర్యానికి, వాడి స్వరానికి భయపడి ఏం చేసేవాళ్ళు? ఒరు బాబు, వీడు చూడటానికి సుమారుగా ఉన్నాడు, కొట్టినా కొడతాడు బాబు, ఎందుకు వచ్చిన ప్రాణాలు ఉంటే చాలు అనుకొని ఆ బంగారము డబ్బులు ఏ ఉంటాయి ఇచ్చుకుంటే వెళ్ళిపోయేవాళ్ళట. ఆ ఏరియాకు పోయిన వాళ్ళందరూ భయపడిపోయి. ఒకడు వీడి గురించి తెలిసినోడు వచ్చాడు. హల్లెలూయా. వీడి గురించి తెలిసినోడు అటుగా పోతున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారన్నాడట. నేను లెగిచి వచ్చానంటే నేను చంపేస్తానడట ఈడు గురించి తెలిసినోడు ఏమంటున్నాడు? వాడు, ముందు నువ్వు రారా, నువ్వు ముందు లేచిరా, నువ్వు ముందు లేచి వచ్చి నన్ను కొట్టు అన్నాడట. వీడేంది నా గురించి? ఈడెవడం మన రకమే, నా గురించి ఏమో తెలిసినట్టుంది వీడికి.
వీడితో కొట్లాడటం కంటే రాజీ పడడం మంచిదని మా అమ్మగా దండం పెడతారా? ఏదో కథ ఆకారాన్ని చూపించుకొని స్వరాన్ని ఉపయోగించుకొని బతుకుతున్నాను, నాకు కాళ్ళు లేవన్న సంగతి ఎవరికి చెప్పొద్దు, 50-50 అన్నాడట. అల్లెలు చెప్పండి, ఏం చెప్పాడు? 50-50, నాకు ఎంత వస్తే సాయంత్రం అందులో నీకు సగం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వీడికి గాంభీర్యాన్ని చూసి భయపడుతున్నాం. అపవాది కూడా అంతే. నువ్వు భయపడుతున్నావు కానీ దేవుడేం చెప్తున్నాడంటే నిన్ను భయపెట్టేటట్టు చేశాడు. అపవాది నిన్ను చూసి భయపెట్టేటట్టు చేశాడు. ఎరుకో గోడలు ఎందుకయ్యా అంత విస్తారంగా కట్టారయ్యంటే నేను ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఎరుకో గోడలు అంటే ఏదో చిన్నగా కాదు. రాహాబు అనే స్త్రీ ఉంది, ఒక ఆమె ఉంది అక్కడ. ఆమె ఇల్లు ఎక్కడ కట్టుకుందో తెలుసా? మీరు బైబిల్ చదవండి, చెప్పండి. ఊర్లో కాదు, ఎక్కడ? అని మన జగనాన్ని ఇచ్చినంత షెంటు కూడా ఉండదు అది. అల్లు చెప్పండి, ఎక్కడ కట్టుకుంది అంటే అంత వెడల్పు, 9 అడుగుల వెడల్పు ఉంటుందట అని గూగుల్లో చూశాను. 9 అడుగుల వెడల్పు. ఆ 9 అడుగులు ఆ గోడ మీద కాంపౌండ్ మీద కట్టుకుంది. ఎవరు? రాహాబ్ అనే స్త్రీ కాంపౌండ్ మీద కట్టుకుంది. ఆ గోడ ఎంత పెద్దదో తెలుసా? రథములు తిరుగుతూ ఉంటాయి అంట గోడ మీదనే. కొట్టొచ్చప్పులు గట్టిగా హల్లెలూయా. ఫిలిస్తీన్ల భయంతో కట్టుకోలేదు, అమాలేకీల భయంతో కట్టుకోలేదు, పెరిజ్జీల భయంతో కట్టుకోలేదు, మోయాబీల భయంతో కట్టుకోలేదు. ఎవరిని చూసి కట్టుకున్నారో తెలుసా గోడ? ఇశ్రాయేలీల భయం. ప్రైజ్ ది లార్డ్. అది నీ దమ్ము, అది నీ సామర్థ్యం. గంభీరాన్ని చూసి భయపడ మాకు. అది కేకలు చూసి మనం భయపడకూడదు, వాడిని మనం పరిగెత్తించాలా. అల్లిలు చెప్తే ఏమైనా వస్తుందన్నట్టుకున్నారు మీరు. సైతాన్ గాడు అమ్మో ఇదేంది ఇలా సాతాను గురించి చెప్తున్నాడు, అయ్యగారంటే మరి ప్రార్థన పూర్వకంగా ఉంటాడు కాబట్టి ఆయన ఏం చెయ్యవు. మనం ఎప్పుడో వారానికి ఒకసారి అల్లిలు స్తోత్రాలు చెప్పుకోవడానికి వచ్చాం. నేను గట్టిగా అల్లిలు చెప్పాను అనుకో, వాడు నా మీద గుర్రుని చూస్తాడేమో అనుకుంటున్నారా? అల్లిలు చెప్పండి. మీరు అలా అనుకోకూడదనే ముందే చెప్పేవాడు. వాడి కెపాసిటీ ఏంటో వాడి కెపాసిటీ. ఒకటి గోంగూర పచ్చడి, పప్పుచారు, మజ్జిగ. ఒకటేంటి చెప్పండి? నిరాయుధుడు, ఆయుధం లేనివాడు. 2 వాని తంత్రాలన్నిటినీ లయపరిచాడు. 3 అరే బాబు కాళ్ళ కింద పెట్టాడండి బాబు సాతాను గడిని. హల్లెలూయా. ఒక పురుగు వచ్చింది, ఒక చీమ వచ్చింది, ఎక్కడ పెడతాం మనం? ఏం చేస్తాం? కాలుతో. చెప్పాలి. కాలు కింద ఉన్నదాని చూసి ఏమవుతున్నాం మనం? చెప్పండి. భయపడుతున్నాం. దేవుడు అందుకే బాధపడుతున్నాడు. మీరు విమోచించబడిన వారు. ఎవరు? మనం విమోచించబడిన వారం, విడుదల పొందిన వారం, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారం. భయపడాల్సిన అవసరం లేదు. వాడి గాంభీర్యాన్ని చూసి భయపడుతున్నాం. అందుకనే సౌలు కానీ దావీదు యొక్క అన్నలు కానీ వాడి గాంభీర్యాన్ని చూసి భయపడుతుంటే దావీదు అనుకుంటున్నాడు, ఎందుకయ్యా భయపడిపోతున్నావు? ఆడ ఆకారానికి ఏమీ చేయలేడు. వాడికి మించిన శక్తి నా దగ్గర ఉంది. అందుకే మనం పాడతాం, లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. పాడతారా? లోకంలో నా యేసు గొప్పవాడు, లోకంలో నా యేసు బలవంతుడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. నా యేసు, నా యేసు, నా యేసు బలవంతుడు. హల్లెలూయా. ఎవరికంటే? ఆ ప్రాకారం మీద కట్టుకుంది ఇల్లు. అక్క
ఆ అక్క ఇశ్రాయేలీలంటే ఏంటో, ఇశ్రాయేలీల దేవుడు అంటే ఏంటో ముందే చదివేసింది. ఎవరిని? మీకు చదివితేనే బలుపు వెలిగేటట్టుంది మీకు. ఏంది అంత డిమ్ముగా ఉన్నారు ఇలా? నేను ఉండాలి డిమ్ముగా, మీరు కాదు. హల్లెలూయా. చదవండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగ ఆరిపోజేసెనో, అమ్మోరీల 2 రాజులైన, మైక్లో చదువునానా, సరిగ్గా చదవండి సిస్టర్. అది అమోరీల 2 రాజులైన సిహోనునకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. రాహాబు అనే స్త్రీ ఎందుకయ్యా ఏగుల వారిని చేర్చుకుంది? ఇశ్రాయేలీయులకు ఎందుకు స్థానం ఇచ్చింది? వాళ్ళని ఎందుకు దాచిపెట్టింది? ప్రాణం పోవడానికి కూడా ఎందుకు ఇష్టపడిందయ్యా అని కాస్త చదువుతూ ఉంటే నాకు బలు పెరిగింది. మీకు వెలిగినట్టుగా లేదు. ఎందుకనంటే యెహోవా ఏమై ఉన్నాడో ఆమెకు ముందే. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా ఎర్ర సముద్రమును ఎండిపోజేసిన సంగతి, ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన సంగతి, యోర్దాను నదిని ఎండిపోజేసిన సంగతి, ఓగోగును తరిమి చంపినటువంటి సంగతి నాకు తెలుసు. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. ఏమైనాయంట? గుండెలే కరిగిపోయినాయంట. ఎవరి గురించి విని? నువ్వు ఆరాధిస్తున్న దేవుని శక్తి ఒక అన్యురాలుకి, ఒక లోకానుసారంగా బ్రతికే స్త్రీకి అర్థమైంది. ఆమె వణికిపోతుంది, గుండెలు పగిలిపోయినాయి అంట. ఇశ్రాయేలీల దేవుడు ఎవరో దానిని బట్టి మేము ఎరిగి ఉన్నామయ్యా, అందుకే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని ఆదరిస్తానని తన ఇంట్లో దాచిపెట్టిందండి. హల్లెలూయా చెప్దామా? దేవుడు ఎంత గొప్పవాడో మనం కూడా దేవుడు అంత గొప్పటోళ్ళని చేశాడు ఆయన మనల్ని. సరిగ్గా చెప్పట్లా, పవర్ఫుల్గా చెప్పాల. దేవుని కుమారులను కుమార్తెలనై ఉన్నారు అన్నాడు. ఎవరిని? కడప వాళ్ళని. ఎవరిని? సింహాద్రిపురం వాళ్ళని. మీరు దేవుని కుమారులను కుమార్తెలనై ఉన్నారు అన్నాడు. ప్రభువే అన్నాడు మనల్ని. హల్లెలూయా. దేవుని కుమారుడు అని చెప్పిన హల్లెలూయా రావట్లా, దేవుని కుమార్తె అని చెప్పిన హల్లెలూయా రావట్లా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడు. అందుకనే రాహాబు అనే స్త్రీ అంటుంది, ఇశ్రాయేలీల దేవుడు గురించి తెలిసి నా గుండెలు అదిరిపోయెను. అంతటి మహాత్ముడైన దేవుడిని నమ్మామండి మనం. ఎవరిని? అంతటి మహాత్ముడైన దేవుడిని నమ్మాం. ఆకారాన్ని చూసి భయపడితే ఎలాగా? క్రికెట్ గురించి చెప్తే ఒక మాట నేను చూస్తుంటాను. పాకిస్తాన్లో ఎవరు ఫోన్ చేయమాకండి వాళ్ళకి. పాకిస్తాన్లో ఇప్పుడు కాదులే, ఒక 7-8 సంవత్సరాల క్రితం అఖ్తర్ అని పేరే, ప్రశాంత్ అఖ్తరేగా, ఫాస్ట్ బౌలర్. అఖ్తర్ను చూసి యువతల బ్యాట్స్మెన్ గజ 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 ఉనుకుతుంటాడు. హల్లెలూయా. ఎందుకు? ఆడు లా ఉన్నాడని కాదు, బౌలింగ్ వేస్తే బుస్సుమంటే రాకెట్ పోయినట్టు పోద్దు బాల్. హల్లెలూయా. సరిగ్గా తగలరాని చోట తగిలితే పరదేశులము, ఇంకా తప్పదు, వేరే ఆలోచన లేదు. తగలరాని చోట ఆడు వేసిన బాల్ తగిలితే పోవటమేంగా. ప్రభువా నా ఆత్మను మీ సన్నిధిలో అప్పగిస్తున్నాం.
అని చెప్తాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంత ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు. ఇంతకీ వాడెందుకయ్యా అంతగా ప్రాక్టీస్ చేస్తాడయ్యా అంటే యువతలో ఉన్న బ్యాట్స్మెన్ ఏం తక్కువడు కాదు. హల్లెలూయా చెప్పండి. బౌలర్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తాడో తెలుసా? బ్యాట్స్మెన్ను బట్టి. యువతల సెహవాగులాటాడు ఉన్నాడు అనుకోండి, ఆడికి చెమటలు పడతాయి. అందుకే ప్రాక్టీస్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బౌలింగ్ వేసేవాడిని చూసి భయపడకూడదు. బౌలింగ్ వేసేవాడికి ఏ భయం ఉంటుందంటే, ఓరు బాబా ఈడు గోడ కట్టినట్టు కట్టేస్తాడరా, ఈడు సత్య వికెట్ ఇవ్వడం. ఒకప్పుడు కైఫ్ అని ఒకడు ఉండో, కైఫ్ రాహుల్ రాహుల్ కాదు, రోహిత్ రాహుల్ ద్రావిడ్, రైట్. కైఫ్ ద్రావిడ్ అని వీళ్ళిద్దరూ డిపెండబుల్ బ్యాట్స్మెన్. వాళ్ళిద్దరు నువ్వు ఎన్ని రకాలుగైనా ఇటు తిప్పు అటు తిప్పు అటు తిప్పు, ఆ స్పిన్ ఈ స్పిన్, ఎన్ని స్పిన్లు వేసినా, ఎన్ని మిలకలు తిరిగి వచ్చినా వాడు ఇట్టే పెడతాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరు బ్యాటింగ్లో ఉన్నారనుకో, టెస్ట్ మ్యాచ్లో 5 రోజులు అయిపోద్ది, స్కోర్ అక్కడే ఉంటుంది. హల్లెలూయా. 5 రోజులు అయిపోద్ది, స్కోర్ బోర్డు పెరగదు. ఎందుకంటే వాళ్ళు డిపెండ్, ఎంతటి బాల్ వేసినా ఎదుర్కొంటారు. అందుకని బౌలర్ ఏం చేస్తాడంటే చాలా టఫ్గా, చాలా కష్టపడతాడు అవతలోడు వికెట్ తీయాలని. నువ్వు బౌలర్ని చూసి భయపడుతున్నావు, కానీ నాకు తెలిసి బౌలర్ బ్యాట్స్మెన్ చూసి భయపడతాడు. ఎందుకంటే వీడు కొడితే 6లే. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. కొన్నిసార్లు మీకు నవ్వుకోవటానికి చెప్తాను ఒక మాట, నా జీవితంలో జరిగింది. పులివెందులు వచ్చిన కొత్తలో బాక్రాపురంలో ఉన్నాం మేము. ఆ బాక్రాపురంలో సురేంద్ర అనే 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు అన్నదమ్ములు 3 గోపాలు, తర్వాత మురళి, తర్వాత బాబన్న. వీళ్ళందరూ క్రికెట్ ఆడేవాళ్ళు. నేను అక్కడ వచ్చిన కొత్తలో నేను కూడా ఖాళీ టైంలో సేవ లేదు, పరిచర్య లేదు, సంఘం లేదు కాబట్టి ఏం చేయాలో దిక్కు తెలియదు. అటు కట్టెలు ఏరుకుందామని చెప్పి అటు పక్క వస్తే వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఏనండి జాగ్రత్తగా క్రికెట్ ఆడుతూ ఉంటే నాకు కొద్దిగా ఆశ ఉంది, నేను కూడా ఆడేవాడిని. ఆడతానండి, నేను కూడా ఆడతాను. నేను అక్కడ కూర్చున్నాను. నా వాలకం చూసి నన్ను ఎవరు కోరుకోవట్లే. హల్లెలూయా చెప్పండి. వీడు సరిగ్గా పరిగెత్తలేడు, బాల్ వేయలేడు, ఆడలేడు అని చెప్పి నన్ను ఎవరు కోరుకోవట్లే. నేను ఆళ్తా అన్నట్టుగా చెప్తాను అందరికీ. వాళ్ళేమో నన్ను తీసుకోవట్లేదు. పిల్లలు నన్ను కోరుకుంటున్నారు కానీ నన్ను కోరుకోవట్లేదు. అబ్బా, నాకు అనిపించింది, బాయిలో దిగి చాలరు బాబు, నాకేమో ఆట వచ్చు. వాళ్ళు నన్ను చూసి ఈ కొద్ది లావుగున్నాడు, వీడు పరిగెత్తలేడని చెప్పి నన్ను కోరుకోవట్లేదు. ఇక ఏం చేయాలా? ఒక గేమ్ అయిపోయింది, ఒక రకమైన టోర్నమెంట్ డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఒక గేమ్ అయిపోయింది. చివరికి ఉండబట్టలేక ఆ సురేష్ అన్న కొద్దిగా పరిచయం, అటు వత్తా పోతా బండి ఎక్కించుకెళ్తాను. నాకు అప్పుడేం లేవు. అన్న నేను కూడా ఆడతాను బ్రదర్. కృపరాజ్ అన్న, ఇది అందరూ ఆడేది, నువ్వు ఆడలేవులన్నా, అది ఎక్స్ట్రా ప్లేయర్ కిందన్నా తీసుకోండి. ఎట్టగా ఎక్స్ట్రా ప్లేయర్ కిందన్నా తీసుకోండి. మొత్తానికి ఎవడో అప్పుడే పోయాడు ఫోన్ ఎత్తుకొని, టీంలో ఒకడు పోయాడు ఫోన్ ఎత్తుకొని, ఆడి ప్లేస్లో నన్ను తీసుకున్నారు. హల్లెలూయా. ఒక 60-70 కొట్టారు నాకు ఎక్స్ పార్టీగా ఉన్న టీము. ఈ 60-70 8 ఓవర్లు ఏమో అంతే, పెద్దగా ఏమి ఎక్కువ ఆడలేండి. టీవీలో లాగా 50 ఓవర్లు కాదు, ఒక 8 ఓవర్లో 10 ఓవర్లకో పెట్టుకున్నారు. ఒక 60 కొట్టేశారు వాళ్ళు. ఇప్పుడు బ్యాటింగ్ మాది, దేవునికి మహిమ కలుగును గాక. నేనేమో ఆడాలని, వీళ్ళేమో నా అవతారం చూసి నాకు బ్యాట్ ఇట్లేదు. పోయినట్టు ఫ్యాట్ కట్టినంత ఈజీ, ఫ్యాట్ కట్టినంత సేపు కూడా ఉన్నట్లు వాళ్ళు పోతున్నారు, అవుట్ అవుతున్నారు. 30 రన్స్ కొట్టారో లేదో 8 వికెట్లు పడిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, నేను 2వ బ్యాటింగ్ కానించి అడుగుతున్నా, ఎన్నో బ్యాటింగ్? అరే నేను ఆడతారా? అరే అనట్లేదు తమ్ముడా, నేను ఆడతాను. నా లాంగ్వేజ్ కొద్దిగా యాసగా ఉంది, అంతేనా, లాస్ట్లో దిగుదులే అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. లాస్ట్లో దిగడం ఎందుకు? నేను ఆడతారా బాబు అంటే ఎవరు నమ్మట్లేదు. మొత్తానికి చంపుతున్నాడు కానీ ఫాదర్ అంట, పోనా నువ్వు బ్యాటింగ్ చేయపో, ఉరుకుతావా పరిగెత్తుతావా బైరండర్ని పెట్టమంటావా అన్నారు. అంత కష్టం వద్దులేను ఆయన, నేను పెద్దగా ఉరకాల్సిన అవసరం లేదు, కోర్త 4-6 అంతే. హల్లెలూయా అని మనసులో, మీరు బయటకు ఎవరు చెప్పమాకండి మళ్ళా, అది మనసులో ఉంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంక 2 ఓవర్లు ఉన్నాయి, ఎన్నో సుమారుగా ఏం కొట్టాల్సి ఉంది. మొత్తానికి నన్ను దింపారు. మీరు నమ్మండి, 3-4 4లు కొట్టిన, ఒక 6 కొట్టిన. దొంపదేగా ఓవర్లు లేవు కానీ ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం. అప్పుడు అన్నారు, అప్పుడు అది అయిపోయిన మరుసటి రోజు ఇంటికి వచ్చి పిలుస్తున్నారు. గట్టి కొట్టాలి చప్పట్లో. ఎక్కడికొచ్చి ఇంటికి వచ్చి పిలుస్తున్నారు. పాస్టర్ గారు, బ్రదర్ వస్తారా క్రికెట్కి? మరి నిన్న వద్దన్నారే నిన్న. రా సార్, మాకు తెలియదు సార్ మీ గురించి. ఆకారాన్ని చూసో నడవటాన్ని చూసే టాలికే చెయ్యొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. రావద్దు ఏడలే సార్, నన్ను మీరు ఎవరు కోరుకోరు, ఎక్స్ట్రా ప్లేయర్ కింద తీసుకో. రాదండి, ఫస్ట్ బ్యాటింగ్ మీదేనండి బాబు. దేవునికి మహిమ. నవ్వుకోటానికి చెప్పాను, అయితే జరగంది కాదు, జరిగిందే. కావాలంటే అలానే సురేష్ అని ఉన్నాడు అక్కడే, వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు ఎదురుగా, సుధీర్ అని కానిస్టేబుల్. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల్ని ఆకారాన్ని బట్టి చూసి ఏం చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. దేవుని ఆత్మ ఉంటుంది అంతే, దేవుని సన్నిధి ఉంటుంది అంతే. ఒక ఆయన పులివెందులో వచ్చిన కొత్తలో నన్ను చూసి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మేము సేవ చేయడానికి వచ్చేమేటకే మమ్మల్ని బలపరచండి, ప్రార్థన చేయండి. రే, ఇదేదో లేచిపోయి వచ్చిన బాపతలాగా ఉంది, ఛార్జీలు ఇస్తాం, పోరా బయటకు, పోరా బస్ ఎక్కన్నారు. హల్లెలూయా. ఆకారం చూసి ఎవరు అలాగంటారు? ఎందుకంటే అమ్మగారి మెడలో ఏం లేదు, తాళిబొట్టు లేదు, మెట్టలు లేవు, మనం పెద్ద హుందాగా లేవులేండి. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. సంఘం లేదు, ఏం లేదు, ఒక పాట పాడదామన్నా ఎవరు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. నా దండం పెడతారు బాబు, నువ్వు ఏదో ఆవేశంతో వచ్చినట్టున్నావు, ఈ పిల్ల చూస్తే చిన్నపిల్లలాగా ఉంది, బుట్టపిల్ల, 8 సంవత్సరాలు, గ్లోరీ, వరబాబు డబ్బులు ఇస్తామంటున్నారు. నేనన్నా లేదయ్యా, దర్శనంతో వచ్చానన్నాను. ఏంటి దర్శనం లేదు, గిరిశనం లేదు, మన లోపల బయటికి అనలేదు అంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటుంది. నమ్మలా. ఆ మందిరం ఓపెనింగ్ రోజు ఎందుకో ఈ పక్కకు వచ్చారు వాళ్ళు. ఛార్జీలు ఇస్తాను పొమ్మని చెప్పిన పాస్టర్ ఈ పక్కకు వచ్చాడు. అడిగాడంట, ఎవరిక్కడ చర్చి, ఏం పేరంటే కృపరాజు అండి బాబు, ఆయన కొద్దిగా కాలు అవుడు అంటే, అయ్య బాబోయ్, ఆ పాస్టర్ గారా, ఆ పిల్లోడు ఎంత సంఘాన్ని కట్టాడా? 300 మంది వచ్చారా? కొట్టో చేపలు గట్టిగా. హల్లెలూయా. నీ పవర్ ఏంటో నీకు తెలిస్తే, నీ స్టామినా ఏంటో నీకు తెలిస్తే, దేవుని ఆత్మ నీలో ఎంతగా ఉందో నీకు తెలిస్తే, ఆయుధం లేని వాడిని చూసి నువ్వు భయపడవు. కోరలు విరగొట్టబడ్డాయి, అపవాది క్రియలు లయపరచబడ్డాయి, వాణిని నీ పాదముల కింద ఏం చేశాడు దేవుడు? తొక్కాడు. కొట్ట చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం, హుషారుగా చెప్దాం హల్లెలూయా. ఇంకా గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికి కలుగును. హల్లెలూయా. గట్టిగా చెబుదాం. ఎవరి భయం? మీ భయము, మీ బెదురు అడవి జంతువులకు. హల్లెలూయా చెబుదాం. మనల్ని చూసి ఏ భయపడతాయంట? అడవి జంతువులు అన్నీ మనల్ని చూసి భయపడతాయి. ఓసారి పాములు పట్టుకుని అడిగా నేను ఉండబట్టలేక, సార్ పామును మీరు భలే ఈజీగా పట్టుకుంటారు, నాకు గిట్ట నేర్పిస్తారా అన్నాను. అరే బాబు, నువ్వు సరిగ్గా చూస్తే అక్కడే లాస్ట్ ప్రార్థన చేసేసుకుంటావు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏ ప్రార్థన? సరైన పాము నీ ముందు పడిగిప్పింది అనుకోండి, ఏం చేస్తాం? ప్రభు, ఈ దెబ్బతో నా ఆత్మను చెప్పండి నీకు అప్పగించుకుంటాను నా తండ్రి చివరి ప్రార్థన చేస్తాం లేదా? పాము ఎందుకండి బాబు అలాగ మీద కొత్తదని అంటే, అతను అన్నాడు,
పాము ఏమి మీదికి రాదు. నువ్వు చేసే అడావుడి చూసి అదే నిన్ను చూసి భయపడుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? దాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. అది వాస్తవానికి నిన్ను చూసి భయపడుతుంది అది. కానీ మన అడావుడి చూసి వరీడు బాబు కట్టె తీసుకున్నాడు, రాయి తీసుకున్నాను, చంపుతురేమో అనుకుని అదేం చేస్తుంది? నేను ఊరక చెప్పట్లా, బెదురు అడవి మృగములకు నీ బెదురును పరిచయం చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే అవ్వాదాములు ఎందుకున్నారంటే సింహాల మధ్యలో, చిరుతపుల్ల మధ్యలో, అడవిలో, అరణ్యాలలో ఎందుకున్నారు? నీ భయం ఏంటో, నీ బెదురేంటో పాముకు తెలుసు. మనమేమో పాముని చూస్తే భయపడిపోతున్నాం. హల్లెలూయా, గట్టిగా చెప్పరు. వెనకటికి ఒక ఆయన సోసి ఆ బోటి పాముకు కూడా భయపడతారా అన్నాడట. ఒక నెల ఆగిన తర్వాత ఆయన ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చేసప్పుడు ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు కట్టెలు పట్టుకొని. ఏమరా మా ఇంటి చుట్టూ కట్టెలు పట్టుకొని ఉన్నారంటే, అంత పామండి మీ ఇంట్లోకి వచ్చిందండి అని చెప్పారట. ఇక్కడ దొంపదగ వారం రోజులు పోలేదంట ఇంట్లోకి. ఎన్ని రోజులు? వారం రోజులు. రే 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 నా తలుపు తీమాకండరా, నేను ఇంట్లో సత్యపోను. దేవునికి మహిమ కలుగును గాక. అంత పాము పిల్ల ఉందంటేనే నిద్రపోం మనం, అవునా కదా? కానీ పాము ఎందుకు భయపడిద్దంటే అది మనం ఎక్కడ చంపుతామోనని అది భయపడి. నిజమే కదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, నీ ఇశ్రాయేలుల దేవుడు ఓగును చంపేశాడన్న సంగతి తెలుసు. అంతమంది రాజులను చంపాడు. యెహోషువ సంగతి తెలుసా మీకు? 24 మంది రాజులను హతమార్చాడట. ఎంతమందిని? మోషే కూడా చంపి ఉండరు అంతమందిని. 24 మంది రాజులను హతమార్చాడు యెహోషువ పరిపాలనలో. ఎందుకంటే మనం దేవునికి భయపడాలండి. ఎవరికి? పాపం చేశాము, ద్రోహం చేశాము, దేవుణ్ణి బాధ పెట్టాము, దేవుని చిత్తానుసారంగా నడవట్లేదు, వ్యతిరేకంగా నడుస్తున్నాము, దేవుని బాధ పెడుతున్నామని దేవునికి భయపడాల. అబ్రహాంతో అంటాడు, దీనిని బట్టి నీవు దేవునికి భయపడువాడవని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనం ఎవరికి భయపడదాం? ఎవరికి భయపడదాం? దేవునికి భయపడితే ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా మారుతారు. దేవునికి భయపడితే నువ్వు అనేకులకు ఆశీర్వాద కారకుడిగా మారుతావు. దేవునికి భయపడితే ఆ ఈడంతా అనుకునే వాళ్ళను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. గేట్ వాచ్మెన్ అండి మొర్దెకై. ఎవరో గేట్ వాచ్మెన్ మొర్దెకై. మీరు సరిగ్గా చదవండి, ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాట. మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు. ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. ఇంకొకటి చెప్పండి, హామానుగాడి ఇల్లు మొర్దెకైకి సువర్ణ అక్షరాలతో రాసిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకళ్ళు అయితే గీతే వాచ్మెన్ అందరికీ పెద్దోడు కావాలి. కానీ ఏంటండి, అయితే గీతే ఏమవ్వాలి? ఆ సైన్యానికి సైన్యాధిపతి అయినా పెద్ద పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లేకపోతే వాచ్మెన్లు వాళ్ళందరికీ పెద్దోడైనా ఆశ్చర్యపడాల్సిన. తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. ప్రధానమంత్రి స్థానం 127 సంస్థానాలకి. బాబా ఇప్పుడు నిజంగా ఆమెను చెప్పొచ్చు, ఇంకా గట్టిగా కూడా కొట్టవచ్చు చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా చేద్దాం, హల్లెలూయా. నీ దేవుడు ఎవరో తెలుసా? ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? యోర్దానును ఎండిపోయేటట్టుగా చేసిన దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రపంచం మొత్తం గోడలను చూసి భయపడే ఎరుకో గోడలను సైతం తుత్తునీయులుగా చేసిన దేవుడు. ఎవరిని చూసి భయపడుతున్నావు? రోగాన్నా, శ్రమలనా, ఆర్థిక పరిస్థితులనా, అప్పులనా, బలహీనతలనా? నీ ఎదుటున్నవాడిని చూసి భయపడుతున్నావా? వాడు ఆకారానికే ఏమి చేయడు. హల్లెలూయా.
నేను ఒకరోజు వినోద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వినోద్ వాళ్ళ ఇంటికి తెలీదు కుక్కున్న సంగతే, కుక్కున్న సంగతి తెలీదు. గేటు తీసుకొని అక్క అనుకుంటా పోయినా మెట్టుకులు దిగుడు దొర దిగి వస్తుంది. అది చిన్నపిల్ల కాదు, మా స్నూపీ అంత లేదు అది. ఆ సుమారుగా ఉంది, కొద్దిపాటి ఏనుగు అంత ఉంది. చూస్తేనే భయం వేస్తుంది. టక్కన గేట్ వేసుకొని వణికిపోతున్నా నేను. హల్లెలూయా. సైతానికి కూడా భయపడను నేను. కుక్కను చూసి భయపడను. ఏం పట్టిందంటే ఏం చేద్దాం, ఇంకంతే. ఇండివిజువల్ తప్పదిగా. పరుగో మెడికల్ కాలేజీకి. హల్లెలూయా. ఆ అక్క బయటకు వచ్చి అన్న ఏమందన్నా, ఏమంటుంది, ఏమన్న సంగతి నాకేం తెలుసు. ఎవరో తెలిసింది చెప్పండి. ఏమందన్న సంగతి నాకేం తెలుసు, నీకు తెలుసు అది ఏమందని. కొట్ట చెప్పలు గట్టిగా. హల్లెలూయా. ఆకారాన్ని చూసి ఏమవుతున్నాం, ఏమందన్న సంగతి పెంచిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మా ఇంటి స్నూపీ ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు, నన్ను కుక్క ఉందన్న మీరే బయటికి రండి, నేనేమంటాను, ఎవరో తెలుసు ఆ సంగతి, పెంచినోడికి తెలుసు నాకు అది ఏమందన్న సంగతి. హల్లెలూయా. బయట నుంచి వచ్చేవాడికి ఆమేన్. 1, 2 ఏకదాటిగా పడిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా అంతే చెప్తున్నాడు ఈరోజు నీతో. ఏమని, ఉత్త గాంభీర్యమేనండి బాబు. ఏంటి, ఉత్త గాంభీర్యమే, ఏం చేయదు అది, అదేమందో అంతే. దానికి అలా ట్రైనింగ్ ఇచ్చాం. ప్రైజ్లో సుధాకర్ అన్న వాళ్ళు ఫస్ట్లో వచ్చినప్పుడు 2 కుక్కలు వేసుకుని దిగారు. లింగారెడ్డి గారు, సుధాకర్ గారు. ఒకటి నల్లగా ఉంది, ఇంకా ఎర్రగా, మన కలర్లు పెద్దగా తెలియదు. 2 ఎంత ఉన్నాయో తెలుసండి, ఇంత ఎత్తున్నాయి. వాళ్ళిద్దరు చక్కగా అవి పట్టుకొని దిగుతున్నారు. పాస్టర్ గారిని కాబట్టి నన్ను దగ్గరకు పిలిచారు ప్రార్థన చేయమని. ఆ 2 చూస్తే నాకు చెమటలు ఎప్పుడు పట్టవు. చెమటలు పెట్టేసి 2 చూడంగానే ఏముందో, ఒక దవడకి ఒక తాడు వేసుకున్నా, ఈ దవడకి తాడు అయిపోయి. ఇంకా నా భయం నాది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏం చెయ్యవు బ్రదర్, ఏమనవు బ్రదర్ అంటే, మీకు తెలుసు. హల్లెలూయా. అది ఏమన్న సంగతి మీకు తెలుసు, నాకేం తెలుసు బాబు, నాకు భయం. ట్రైనింగ్ అలాగ ఉంటుంది. హల్లెలూయా. మొత్తానికి కత్తి వణుకుతున్న సంగతి గమనించి సుధాకర్ అన్నాడు, అన్నా అటాక్ అని నేనంటే తప్ప అది నీ మీదకి, అయ్యో బాబు దబక్కన ఆమెను బదులు ఏంటి అలవాట్లో పొరపాటుగా ఆమెను బదులు అటాక్ అన్నావు. ఇదే మాట అన్నాను. లేదులే బెదరు, ఆమెనే చెప్తానులే, అటాక్ అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అలాగే చెప్తున్నాడు. వాడి కోరలు లేవు. అపవాది క్రియలు ఏం చేశాడు, లయపరిచాడు. ఇంకొకటి చెప్తాను, అపవాదిని మీ కాళ్ళ క్రింద అన్నగా ద్రొక్కమంటున్నాడు. కొట్టో చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక మనం యెహోషువ గ్రంథంలో చదివామే, అగోగు హోగును చంపారని. ఈ హోగు అనేవాడు ఎలా ఉంటాడంటే 9 అడుగులు ఎత్తుంటాడట. ఎన్ని అడుగులు? 9 అడుగులు. వాడు చచ్చిపోతే వాడు దాని ఏమంటారు, పెట్టెలో కూడా పట్టడాడు. పెట్టెలో కూడా పెట్టలేరు. ఆడికి మళ్ళీ ఆడి ఇనప మంచం తీసుకురావాల్సింది, తయారు చేసినది. దేవునికి మహిమ కలుగును గాక. అదే అంటుంది రాహాబు, ఇశ్రాయేలీల దేవుడు గురించి మాకు తెలుసు. ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసిన సంగతి తెలుసు, రాజులను హతమార్చిన సంగతి తెలుసు. ఏమండి, యోర్దాను నదిని ఎండిపోజేసిన సంగతి మాకు తెలుసు. ఆ మాటలు వినే గుండెలు అదిరిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. చిన్న బల్లెడిపోయిందంటే స్నానం చేసే రకాలు మనం. ఏంటండి, చిన్న బల్లెడిపోతే మనం వెంటనే వెళ్ళిపోతాం, స్నానాలు చేయటం, పుస్తకం తీర్చేస్తాం. జ్యోతిషుడు ఫోన్ చేసి బల్లి మీద పడిపోయింది, ఏం చేయమంటావు? ఉన్నారా అట్లాంటి బ్యాచ్? సండే స్కూల్ బ్యాచ్ ఉన్నారు ఇంకా ఇక్కడ? హల్లెలూయా చెప్పండి. ఎందుకు సండే స్కూల్ బ్యాచ్ అన్నారంటే వాళ్ళకి సరిగ్గా తెలియదు కాబట్టి. ఇంకా మనం సండే స్కూల్ బ్యాచ్ లాగా ఉన్నాం అనుకోండి, బల్లి మీద పడితే శాస్త్రం, ఈ శాస్త్రం, ఆ శాస్త్రం, ఏ శాస్త్రం లేదు. అన్ని శాస్త్రాలకు మించిన చక్రవర్తి ఆయన. హల్లెలూయా చెప్పండి.
నువ్వెంత దిట్టంగా ధైర్యంగా నిలబడతావో ఆ పాము నీ మీదకి వచ్చేది కూడా ఏమైంది, ఓరు బాబు వీడు మనకు భయపడే రకం కాదు, ఎంత పుసుపుసలాడిన ఎవరం ఏం లేదేడా, వెళ్ళిపోవాల్సిందని చెప్పి చక్కగా మూతి ముడుచుకొని చెప్పండి వెళ్ళిపోద్ది. అదే నువ్వు కనుక అమ్మో అయ్యో అన్నావనుకో, అది ఇంకొద్దిగా వస్తుంది నీ ముందుకి. ఈడేడు మనకు భయపడే రకంలాగా ఉన్నాడని ఏం చేస్తుంది, అది ముందుకు వస్తుంది. మీరు గమనించండి, కుక్క స్పీడ్గా వస్తుంది, కుక్క స్పీడ్గా వస్తుంది, బొబ్బొబ్బొబ్బొబ్బు అనుకోండి, పట్టిద్ర బాబు అన్నట్టుగా వస్తుంది. మనం కూడా పరిగెత్తామనుకోండి, అది పరుగులు రాని పీటీ ఉషా చెల్లెలు, అది ఎవరో కుక్క, నువ్వేం పరిగెత్తుతావు దాంతోపాటు, పలుకులు రాని పీటీ ఉషా చెల్లెలది, ఎంత పరిగెత్తినా కుదరదు వేసేస్తుంది. ఇట్టనే ఒకరోజు వస్తుంది నా వెనకాల పడి, నాకు పరిగెత్తేది సరిగ్గా రాదు, నాకు ఒకరోజు గుర్తొచ్చింది, ఆగితే ఎలా ఉంటుంది, ఇట్లా పెట్టుకుని వచ్చిందండి మొహం అంతా, నా చుట్టని భయం వేస్తుంది. అలా వచ్చినటువంటి కుక్క పట్టిద్దురా బాబు అనగా టక్కున ఆగిపోయారు. ఏంటి సంగతులు అన్నాను, అంతే అల్లంత దూరాన్ని ఆగిపోయి అనుకుంటూ వెళ్ళిపోయింది. దేవునికి భయం కలుగును గాక. సైతాను కూడా అంతే, ఏమి లేవు వాడికి, చెప్పరేంటి, సప్పబడి పేరు టైం అయిపోయిందనా, అప్పుడైందా, ఆకలి అవుతుందా, హల్లెలూయా గట్టి చెప్పండి, హుషారుగా చెప్పండి. 10 రూపాయలు ఇస్తా, పొద్దున ఎంత రూపాయి, ఇప్పుడెంత 10 ఇస్తా, గట్టి గల్లీలు చెప్తే టిక్లు ఎత్తుకుంటున్నారేం తీసుకొంప తీసి, హల్లెలూయా. మీరు ఇచ్చే కానుకలు కూడా అంత ఉండవు ఈరోజు ఎంచితే, హల్లెలూయా చెప్దాం. దేవుడు చెప్తున్నాడు, నీ భయము నీ బెదురు మృగములకు తెలుసు, కొట్టు చప్పట్లు గట్టిగా. ఫరోకు తెలుసు నీ భయం, ఇశ్రాయేలీల భయం ఫరోకు తెలుసు, క్రైస్తవుల భయం అపవాదికి తెలియాలి. క్రైస్తవుడు అంటే ఏంటో నిన్ను భయపెట్టేటువంటి వ్యక్తులకు తెలియాలంటే నువ్వు ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలా. చలి జ్వరం వచ్చినోళ్ళలాగా అయిపోయాము అమ్మకు. ఏ జ్వరం, చలి జ్వరం వచ్చినోడు వణికినట్టు అనుకు మాకు, చిన్న చిన్న వాటిని చూసి. నా దేవుడు అంటున్నాడు, మీరు వారి కంటే గొప్పవారు, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకంటే గొప్పవాళ్ళు మీరు, ప్రపంచాన్ని తల్లకిందులు చేయవారు ఎక్కడ ఉన్నారో, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భయపడమాకండి. ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు, అపవాది నిన్ను చూసి భయపడుతుంది. నువ్వు వాడిని చూసి భయపడ్డావు అనుకో, అది నిన్నేం చేస్తుంది, వాడు నిన్ను భయపెడతాడు. ఎవరైనా సామెత అదే, నువ్వు గట్టిగా నిలబడ్డావు అనుకో. అందుకే కొంతమంది అంటారు, అమ్మో ఆమె నోట్లో, చెప్పండి, ఆమె నోట్లో నోరేయకూడదురా బాబోయ్. తల కిందైనా ట్రైన్ కిందైనా తల పెట్టొచ్చు, కానీ ఆమె నోటి కింద నోరేయకూడదు. ఆమెకు నోరే ఉంది అంతే, ఏం చేయదు, ఒత్తొత్త కేకలే. అల్లులు చెప్పాలి, అపవాదిగాడి కేకలు ఒత్తొత్తయే. గొల్లియెత్తుగాడు ఏమంటాడు, రేయ్ నీ గంటికి ఎట్ట కనబడుతున్నారా, నేను ఎట్ట కనబడుతున్నాను, ఓ వచ్చేస్తున్నాడు నా మీదికి, నా ఆకారం చూసేవా, కరెక్ట్గా చూడు, నన్ను నిలబడి ఆగు ఆగు, అది పరిగెత్తుకుని వస్తున్నాడు, ఆగరను వాళ్ళేను ఒక్క నిమిషం, ఒకసారి నన్ను తీక్షంగా చూడు. అవసరం ఏముందండి, నిన్ను చూడాల్సిన అవసరం ఏముంది, యుద్ధం చేసేది నేనైతే నేను నిన్ను చూడాలా, యుద్ధం చేసేది నేను కాదురా బాబు. హల్లెలూయా చెప్పండి. నువ్వు బాలుడివి, పసిమిరగంత ఉన్నావు, ఆయన కుదరదు ఎవరు, నా వెనుక ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు గొప్పవాడు, నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు గొప్పవాడు. ఓ రోగాలకి, శ్రమలకి, అప్పులకి, సమస్యలకు చూసి ఓ గంభీరంగా ఉన్నాడని చూసి భయపడమాకో. వాడు కోరలు లేనివాడు, ఆయుధము లేనివాడు, వాడి తంత్రములను దేవుడు ఏం చేశాడు, తునాతో తెలివిగా చేశాడు. వాడు కోరలు విరిచేశాడు, వాడు బోసినోరుడు, వాడు నిన్ను ఎప్పుడేమీ చేయలేడు. కాకపోతాడు ఆకారాన్ని చూసి ఏమవుతున్నావు చెప్పండి, వాడు భయపెడతాడంతే, నువ్వు భయపడకూడదు. అందుకంటే యేసుప్రభు ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తా. అలలు ఎగిసి పడుతున్నాయి. ఆ అలల తాకిడి చూసి పేతురు, యాహోను, ఆంధ్రేయులు మాత్రం ఒకరికొకరు గట్టి కౌలు చేసుకున్నారు.
కౌలు ఇచ్చేసుకుని రే బాబు మీ చెల్లికి చెప్పరా లాస్ట్ ప్రార్థన చేస్తున్నామని. హల్లెలూయా. ఈ దెబ్బతో మన పని అయిపోయిందని చెప్పరా బాబు. ఒక ఎవడన్నా బతికుంటే చెప్పండి ఇలా జరిగింది సంగతి ఎలాగా, అల్లలు వచ్చి పడ్డే మీద పడ్డే చచ్చిపోయామని చెప్పండి రా బాబు అని చెప్పేసి వాళ్ళు గుసగుసలాడిపోయి భయపడిపోయి వణికిపోతా ఉన్నారు. యేసుప్రభు లేచి ఓరి నాయన ఏమి నేర్చుకున్నారా మీరు ఇంతకాలం? హల్లెలూయా చెప్పండి. ఇంతకాలం ఏమి నేర్చుకున్నారు నా దగ్గర? ఎంతకాలం నేను మీతో కూడా ఉండాలి అని ఏం చేశాడు తెలుసా? అప్పటి వరకు బుస్సు అనుకుంటూ వస్తున్న సముద్రాన్ని అగో ఏమన్నాడు? ఆగు, అంతే. నీ మీదికి పంజా ఎత్తుకొని వస్తున్నటువంటి ఆ కుక్క కూడా నువ్వు నిలబడి ఆగంటే ఆగుతుంది, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వేదో నేను పరుగుల పోటీలు స్కూల్లో పెట్టిన పోటీలు ఫస్ట్ వచ్చినా ఉరికేవు, నీకంటే ఫాస్ట్ వస్తుంది అది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా చెప్పండి. జింక గంటకి 90 వేగంతో పరిగెత్తి, హల్లెలూయా, 900 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలుగుతుందంట. పులి, చిరుత పులి 600 మీటర్లు ఏమో పరిగెత్తుతుందంట. అయినా కూడా అంత ఫాస్ట్గా పరిగెత్తగలిగినటువంటి జింక పులి చేతికి ఎందుకు దొరికింది చెప్పండి? చెప్పరే? భయంతోనే. హల్లెలూయా. ఎందుకంటే అది ఏకదమ్గా పడిపోద్దరం మీద అన్నట్టు భయంతోనే పడి దొరికిపోద్ది. సైతాను కూడా అలాగే కనపడతాడు కొన్నిసార్లు. నీలో వేగం ఎంత ఉందో నీకు తెలియాలి. అపవాది తంత్రాలను గ్రహించాలి, సైతాను యొక్క తంత్రాలను గ్రహించాలి. అలా గ్రహించగలిగితే ఖచ్చితంగా వాడు నీ ఎదుట నుండి పారిపోవునని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవునికి లోబడండి, మీరు అపవాదిని ఎదిరించు, శక్తిమంతులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరికి భయపడదాం? నువ్వెన్నని చెప్పన్నావు నాకు తొండంటే భయమే, నువ్వెన్నని చెప్పన్నావు బల్లి అంటే నాకు భయమే. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, బొద్దింకను చూసి కూడా భయపడతాం లేరా? ఇంతలా ఉన్న భర్తను భయపెడతారు మీరు, రోజు బాధేవాడిని భయపెడతారు మీరు. కానీ మీరు దేనికి భయపెడతారు? ఇంత బొద్దింకను చూసి ఏమండి, అబ్బా డ్యూటీలో ఉన్నోడు రావాలంతే. హల్లెలూయా. భయపడమాకండి. భయపడితే గీపడితే దేవునికి భయపడదాం. నిన్ను వాడేమీ చేయలేడు. ఎందుకని? ఆయుధం లేనివాడు, కోరలు లేనివాడు, వాని క్రియలు తంత్రాలను దేవుడు నశింపజేశాడు. ఇంకోటి కాళ్ళ కింద పెట్టేశాడండి. కాళ్ళ కింద ఉన్నోని చూసి ఎందుకు భయపడతాం? హల్లెలూయా. ఎదురుగా ఉన్న అంత ఎత్తున్నోని చూసే దావీదు భయపడలేదు. ఎందుకంటే వాడి ఏషాలన్నీ దావీదుకు తెలుసు. మనకు కూడా తెలియాలి అపవాది ఏ కోణంలో వస్తున్నాడో, ఎలా వస్తున్నాడో, ఎలా భయపెట్టాలని చూస్తున్నాడో. నువ్వు ఒకటే చెప్పు, నేను యేసు రక్తంలో కడగబడ్డాను, యేసయ్య రక్తం నా మీద ఉంది. ఓ జ్వరమా నువ్వు నన్ను భయపెట్టలేవు, ఓ అప్పులు నువ్వు నన్ను భయపెట్టలేవు, ఓ రోగమా నువ్వు నన్ను భయపెట్టలేవు, ఓ సమస్య నువ్వు నన్ను భయపెట్టలేవని గట్టిగా చెప్తే అది నీ యొద్ద నుండి ఏమవుతుంది? చివరికి యోబు దగ్గర నుంచి ఎవరి పేరు చెప్పండి ముగింపులో? చెప్పండి. చివరికి అపవాదే. అయ్యా బాబో, ఈలోపు కృపరాజు గారి దగ్గర పోయినా గెలిచేవాడిని, ఈలోపు ఏ బ్రదర్ దగ్గరకు పోయి కూర్చున్నా గెలిచేవాడిని. యోబు దగ్గర అనవసరంగా ఇన్ని సంవత్సరాలు కూర్చొని టైం వేస్ట్ చేసుకున్నాను. అరే కుళ్ళిపోతున్నా కూడా ఆయన పాపం చేయడం రా బాబు. కుళ్ళిపోతున్న నోటి మాటతోనైనా పాపం చేయలేదు, భార్య దూరమైనా కూడా టెంప్ట్ అవ్వలేదు, ఇంకా స్నేహితులు వచ్చి మాట్లాడినా దేవుని దూషించలేదు. ఇదేం భక్తుడురా బాబు, నిష్కారణంగా ఇతను నేను పాడు చేయాలనుకున్నానయ్యా. ఇతడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం. ఆకారాన్ని, శ్రమల్ని, శోధనలు చూసి భయపడమాకండి. వానిని జయించిన వాడు మన దేవుడు. ఎవరో వాడిని జయించాను, నేను లోకమును జయించాను. మనం కూడా జయిస్తామండి. అంటే ఆకారాన్ని చూసి భయపడొద్దు, పరిస్థితులను చూసి భయపడొద్దు. నువ్వేమై ఉన్నావో నీకు తెలిస్తే అక్కడి నుంచి నువ్వు ధైర్యంగా ముందుకెళ్తావు. ఆ కృప దేవుడు మనకు దయచేయను గాక. లేచి నిలబడదాం.
త్వరగా ఇందాక పాట పాడే అవకాశం రాని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి ఒక మంచి పాట పాడండి.